ఓ సంచార జాతికి సంబంధించిన పెద్ద మనిషి పాపము పకీరు పెద్ద మనిషి. ఇక చూడు వాళ్ళ జీవన విధానం చూడు ఆయనది. పాపం ఆయనది ఊరూరు తిరిగి బతకనికే కాదే. ఇప్పుడు మీకు పొలాలు ఉన్నాయి? ఉండయి బిడ్డ, ఉండయి కానీ చేతగాక చేయలే బిడ్డ. కొడుకులు ఎవరు నిపరు వానికి అయింది. ఇంత గరీబ్ వాళ్ళు ఉన్నారు సంచార జాతిలా. పకీరు కులానికి సంబంధించిన వాళ్ళు పాపం ఊళ్ళు తిరిగి బియ్యము అవి ఇవి వస్తున్నాడు. అవి మాకు ఏమైతే బిడ్డ అవుతారు ముసలిలో. మాకు పువ్వు మిరపకాయ నీకు గవర్నమెంట్ నుంచి ఏమన్నా రాలేదా? లేదు బిడ్డ, ఇంతవరకు గవర్నమెంట్ నుంచి పింఛన్ కుదిరించి ఏది లేదు. కాదు, ఇండ్లకి ఇట్లా రాలేదా? ఇంకా నాకు ఇన్నేళ్ళ ఇల్లు అనేది దొరలేదు బిడ్డ. సంచార జాతిలో అత్యంత బడుగు వర్గం ముస్లింలని పాపం తిడుతున్నారు కానీ ఇలాంటి వర్గాలని పాపం చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకు తిననికే తిండి కూడా ఉండదు. చాలా దీనమైన పరిస్థితులు. ఇలాంటి వ్యక్తులది అసలు జీవన విధానం ఇలా ఉంటుంది లైవ్గా. ఇలాంటి వాళ్ళకు కొంచెం బుక్కడు అన్నం పెట్టుండి, బియ్యం పెట్టుండి. ఇంకా వాళ్ళకు అదే కోరుకుంటారు తప్పించి వాళ్ళకి ఎలాంటి తెలియదు. ఏం పేరే పెద్ద మనిషి? హుస్సేన్. సరే అన్న, కలుస్తా.